హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే కథపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్న అందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ నొక్కి వీడియోని ఎంకరేజ్ చేయండి. ఖుషి బయటకు వచ్చి కార్తీక్ తీసిపెట్టిన డ్రెస్ వేసుకొని తర్వాత జుట్టు కొప్పులా చుట్టుకొని బొట్టు పెట్టుకొని బయటకు వెళ్తుంది. బయటకు వచ్చిన ఖుషి వైపు చూసి కార్తీక్ పెదవుల మీద చిరునవ్వు చేరితే జీన్స్ ఫుల్ హ్యాండ్ షర్ట్ లో జుట్టు కొప్పులా చుట్టి కళ్ళకు కాటుకతో క్యూట్ గా ఉన్న ఖుషిని చూడగానే చిన్న పిల్లలా కనిపిస్తుంది కార్తీక్ కి. కార్తీక్ మనసులో హుఫ్, డౌట్ లేదు, నేను బాల్య వివాహం చేసుకున్నా. ఇది డ్రెస్ లో మరి 13-14 ఏళ్ల పిల్లలా కనిపిస్తోంది. ఈ డ్రెస్ మీద ముసుగు వేసుకుంటే బాగుండదు, స్కార్ఫ్ కట్టుకుంటే సరిపోతుందిలే అని అనుకుంటే కళ్ళ ముందు 2 పిలకలతో 5 ఏళ్ల ఖుషి మెదిలి వైట్ అండ్ పింక్ కలర్ ఫ్రాక్ లో క్యూట్ గా ఉండే ఖుషి గుర్తుకు వచ్చింది. ఖుషి దగ్గరికి వెళ్లి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కూర్చోపెట్టి ఖుషి బల్ల చుట్టిన కొప్పు తోసేసి దువ్వెన తీసుకొని పాపిడి తీసి 2 రబ్బర్ బ్యాండ్స్ తీసుకొని ఖుషికి 2 పిలకల్లా వేశాడు. పెద్ద జుట్టు కావడంతో మంచిగా అనిపించక కొద్దిగా కొప్పుల చుట్టి సగం జుట్టు మామూలుగా వదిలేసి బేబీ హెయిర్ కొంచెం నుదుటి మీదకి సెట్ చేశాడు. తర్వాత ఖుషి ముందుకు వెళ్ళి చూస్తే నిజంగా ఖుషి చిన్న పిల్లలా అనిపించడంతో మురిపెంగా చూసుకుంటూ ఒక చిలిపి ఆలోచన తట్టడంతో ఖుషి బుగ్గ మీద తన మీసంతో రాశాడు. ఖుషికి గిలిగింతలు పుట్టి కిలకిల నవ్వుతూ కార్తీక్కి దూరం జరుగుతూ ఉంటే బుగ్గలు కొంచెం లైట్ పింక్ లోకి మారాయి. ఫ్రాక్ లో ఇంకా బాగుంటుంది అనిపించి ఫాస్ట్ గా డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళి మొత్తం వెతికి ఒక పింక్ కలర్ ఫుల్ లెంత్ ఫ్రాక్ తీసుకువచ్చి, ఐరా, ఏది వేసుకొనిరా, ఇంకా బాగుంటావు అని చెప్తే ఖుషి సరే అని ఫ్రాక్ తీసుకొని డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళి ఒక 5 మినిట్స్ కి ఫ్రాక్ వేసుకొని బయటకు వస్తుంది. ముద్దుగా చిన్న పిల్లలా ఉన్న ఖుషిని మురిపింగా చూస్తూ మెటికలు విరిచి దిష్టి తీస్తాడు. ఖుషి మిర్రర్ లో తనను తాను చూసుకొని ఫ్రాక్ పట్టుకొని రౌండ్ తిరుగుతూ బావుంది ఫ్రాక్ అని అనుకుంటూ ఉంటే అప్పుడే కార్తీక్ అంతరాత్మ బయటకి వచ్చి, ఇదిగో, ఇలా తనని చిన్న పిల్లలా చూస్తూ నువ్వు మురిసి ముక్కలవుతూ ఉండు. అప్పుడు మీ పేరెంట్స్, ఆయిరా పేరెంట్స్, మీరు ముసలి వాళ్ళు అయిన తర్వాత అప్పుడు మీ దగ్గరికి వస్తారు. అప్పుడు మీరు కర్ర పట్టుకొని నడుస్తూ మీ పిల్లల్ని నడిపించలేక వాళ్ళకి కూడా ఒక కర్ర ఇవ్వండి, సరిపోతుంది అని వాన్ చేస్తూ ఉంటే, ఇందాకటి నుంచి చూస్తున్నారా నిన్ను, ఏంటి దాన్నేదో చిన్న పిల్లల రెడీ చేసి ఓ మురిసిపోతున్నావు? అసలది నీ వల్లే ఇలా ఉంది. నీ దగ్గరకొచ్చి దగ్గర దగ్గర 2 నెలలు అవుతోంది కదా, ఈ 2 నెలల్లో కొంచెమైనా మార్చావా దాన్ని అని అంటూ, హా, మార్చావు, ఇంకాస్త చిన్న పిల్లల అని అంటాడు. కార్తీక్ పళ్ళు కొరుకుతూ, నువ్వు పోరా, నా బ్రెయిన్లెస్ బ్యూటీ నా ఇష్టం అని అంటే అంతరాత్మ కార్తీక్ వైపు కొంచెం సీరియస్ గా చూస్తూ, నీ మెంటల్, 6 నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారు, వీరు వారవుతారట. ఈ మధ్య అది కొంచెం తెలివిగా ప్రవర్తిస్తూ ఉంది. నువ్వేమో బ్రెయిన్ లో కొంచెం కూడా గుజ్జు లేనట్టు బిహేవ్ చేస్తున్నావు. అది కాదురా, తిక్కల్, నువ్వే పెద్ద తిక్కలోడివి, తిక్కరావణ్ అని తిట్టేసి అక్కడి నుంచి మాయమవుతుంది అంతరాత్మ. కార్తీక్ అంతరాత్మ మాటలు చాలా లైట్ గా తీసుకుని నవ్వుతూ ఖుషి వైపు చూసి, ఈ రోజు నువ్వు కూడా నాతో ఆఫీస్కి వస్తున్నావు అని ఒక పింక్ కలర్ దుపట్టా తీసుకుని ఖుషి చేయి పట్టుకుని బయటకు నడుస్తాడు. ఇద్దరు కిందకు వెళ్లేసరికి అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర వీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటే కార్తీక్ ఖుషిని తీసుకుని వెళ్లి చైర్లో కూర్చోపెట్టి అందరి వైపు చూసి చిన్న స్మైల్ ఇచ్చి ఒక ప్లేట్లోకి వడ్డిస్తాడు. అందరికి సర్వెంట్ వడ్డించి వెళ్ళిపోతే కార్తీక్ ఖుషికి తినిపిస్తూ తాను తింటూ ఉంటాడు. ఆదిత్య ఖుషి వైపు చూస్తూ, గుడ్ మార్నింగ్ మమ్మా అని విష్ చేస్తే ఖుషి ఒకసారి ఆదిత్య వైపు చూసి వెంటనే మొహం పక్కకు తిప్పేస్తుంది. ఆదిత్య బాధగా ఖుషి వైపు చూస్తూ, మమ్మా ప్లీజ్, ఈ ఒక్కసారికి క్షమించు, ఇంకా ఈ 1 మంత్ నీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళను నేను, ప్లీజ్ నాతో మాట్లాడు అని అడిగితే ఖుషి ఆదిత్య వైపు చూస్తూ, నేను బెట్ వేశాను రావణ్తో, నీ వల్ల నేను బెట్ ఓడిపోయాను అని చెప్తూ ఉంటే అప్పుడే కార్తీక్ ఉప్మా పెసరట్టు పీస్ పెట్టడంతో తింటూ, అందుకే నేను నీ మీద అలిగాను, నీతో కచ్చి నేను అని అంటుంది ముద్దుగా. ఆదిత్య పళ్ళు కొరుకుతూ కార్తీక్ వైపు గుర్రగా చూస్తాడు. కార్తీక్ ఒక కేర్లెస్ లుక్ ఇస్తాడు ఆదిత్యకి. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిన తర్వాత కార్తీక్ అందరి వైపు చూస్తూ, నాతో ఐరా కూడా ఆఫీస్కి వస్తుంది ఈరోజు అని చెప్తే ఆకాష్ వేరే బ్రాంచ్ లో వర్క్ ఉండడంతో వెళ్ళిపోతాడు.
కార్తీక్ ఖుషి రక్షితని తీసుకొని ఆఫీస్కి స్టార్ట్ అయ్యి కొంచెం సేపటికి ఆఫీస్కి రీచ్ అవ్వగానే కార్తీక్ తీసుకుని వచ్చిన పింక్ కలర్ దుపట్టా ఖుషికి వేసి చెయ్యి పట్టుకుని డైరెక్ట్ గా బాస్ లిఫ్ట్ లో నుంచి పైకి తన క్యాబిన్ కి తీసుకువెళ్తాడు. ఖుషి ముసుగులో నుంచి కళ్ళు చిప్పుతూ చుట్టూ చూస్తూ ఉంటే కార్తీక్ ఖుషిని క్యాబిన్ లో ఉన్న పర్సనల్ రూమ్ లోకి తీసుకువెళ్లి ఖుషి కోసం 2 రోజుల ముందు తెప్పించిన డ్రాయింగ్ సెట్ దగ్గరికి తీసుకెళ్లి, నువ్వు ఏదైనా డ్రా చేస్తూ ఉండు, నేను అందరికీ వర్క్ ఇచ్చొస్తాను. నేను వచ్చిన తర్వాత నీకు నేను చెప్తాను. నువ్వు ఒకరి ఫేస్ డ్రా చేద్దువు. నువ్వు ఎంతవరకు నేర్చుకున్నావో అప్పుడు నాకు అర్థమవుతుంది కదా అని అంటే ఖుషి సరే అని అంటుంది. కార్తీక్ ఖుషి నుదుటి మీద ముద్దు పెట్టి బయటకు వెళ్తే ఖుషి కళ్ళు మూసుకొని బాగా ఆలోచిస్తూ 5 మినిట్స్ తర్వాత కళ్ళు తెరిచి డ్రాయింగ్ వేయడం స్టార్ట్ చేస్తుంది. ఒక 2 గంటల తర్వాత కార్తీక్ లోపలికి వస్తే ఖుషి పాప చెవి దగ్గర ఒక కలర్ పెన్సిల్, 2 పిలకలలో 2 పెన్సిల్స్, పెదవుల మధ్య ఒక పెన్సిల్, ఒక చేతిలో 4 పెన్సిల్స్, ఇంకో చేతిలో ఒక పెన్సిల్ పట్టుకొని డ్రా చేస్తూ కనిపించడంతో కార్తీక్ ఖుషిని అలా చూసి నవ్వుకుంటూ డిస్టర్బ్ చేయకుండా ఖుషి వెనక్కి వెళ్ళి నిలబడతాడు. ఖుషి అడ్డుగా ఉండడంతో సరిగ్గా డ్రాయింగ్ కనిపించదు. ఖుషి చేతిలో ఉన్న పెన్సిల్స్ ని ఇంకో చెవి దగ్గర పెట్టుకుని పిలకల నుంచి ఒక పెన్సిల్ తీసుకుని మళ్ళీ డ్రా చేస్తూ ఉంటే ఒక 10 నిమిషాల తర్వాత ఒక 2 అడుగులు వేసి డ్రాయింగ్ వైపు తీక్షణంగా చూసి చేతిలో ఉన్న పెన్సిల్స్ పక్కన టేబుల్ మీద పెట్టి దేనికోసమో వెతుకుతూ ఉంటుంది. 1 నిమిషం తర్వాత తనకు కావలసినది దొరకడంతో తీసుకుని డ్రాయింగ్ వేసి పేపర్కి కింద రైట్ సైడ్లో ఖుషి రావణ్ అని ఒక డిఫరెంట్ స్టైల్లో రాస్తుంది. తర్వాత ఒక 2 అడుగులు వెనక్కి వేసి డ్రాయింగ్ వైపు చూస్తే ఒక చిన్న సాటిస్ఫాక్షన్ స్మైల్ చేరుతుంది ఖుషి పెదవుల మీద. 2 గంటల నుంచి నిలబడి ఉండడంతో అలాగే వెనక్కి అడుగులు వేస్తూ వెళ్ళి బెడ్ మీద కూర్చుంటే అప్పుడే డ్రాయింగ్ వైపు చూసిన కార్తీక్ కళ్ళు ఆనందంతో చెమ్మగిలుతాయి. ఒక బెంచ్ మీద కార్తీక్ ఖుషి ఎదురెదురుగా కూర్చొని ఉంటే చుట్టూ ఒక సీనరీ, ముందు కొన్ని పువ్వులు, కొన్ని పక్షులతో చాలా లైవ్గా చూసే వాళ్ళకి అక్కడ నిజంగా ఉన్నట్టుగా ఉంటుంది. అన్నిటికంటే ఎక్కువగా కార్తీక్కి నచ్చిన విషయం ఖుషి రాసిన ఖుషి రావణ్ పేరు ఒక డిఫరెంట్ స్టైల్లో రంగురంగులుగా రాసింది. కార్తీక్ సంతోషంగా ఖుషి వైపు చూస్తే ఖుషిలో చిన్న అలసట గమనించి ఫోన్ తీసుకొని జ్యూస్ పంపించమని మెసేజ్ చేస్తాడు. ఖుషి అలాగే బెడ్ వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటే కార్తీక్ సౌండ్ చేయకుండా బయటకు వెళ్ళి జ్యూస్ తీసుకొని మళ్ళీ లోపలికి వచ్చి ఖుషి పక్కన కూర్చొని ఆయరా అని చిన్నగా పిలిస్తే ఖుషి కళ్ళు తెరిచి కార్తీక్ని చూసి లేచి కూర్చుంటుంది. కార్తీక్ ఖుషి పెదవుల దగ్గర జ్యూస్ గ్లాస్ పెట్టి తాగు అని అంటే ఖుషి పాప బుద్ధిగా జ్యూస్ తాగేసి కార్తీక్ ఖుషి వైపు చూస్తూ, ఎంతసేపు ఎందుకు నిలబడున్నావు, కూర్చొని డ్రా చేయొచ్చు కదా అని అడిగితే ఖుషి కార్తీక్ వైపు చూస్తూ, క్యాన్వాస్ అందదు కదా కూర్చుంటే అని అంటుంది. ఏ స్టాండ్ అడ్జస్టబుల్ కదా, క్యాన్వాస్ అందుతుంది, నువ్వు కూర్చున్నా కూడా అని స్టాండ్ అడ్జస్ట్ చేసి చూపిస్తాడు. ఖుషి చిన్న స్మైల్తో అది అడ్జస్ట్ అవుతుంది అని నేను చూడలేదు, సరేలే డ్రాయింగ్ ఎలా ఉంది అని అడిగితే నెయ్యి అంత బ్యూటిఫుల్గా ఉంది అని అంటాడు కార్తీక్. ఖుషి సంబరంగా అయితే నీకు నచ్చిందా అని అడిగితే చాలా నచ్చింది, చాలా బాగా డ్రా చేశావు అని చెప్తాడు కార్తీక్. ఖుషి సంతోషంగా కార్తీక్ వైపు చూస్తూ, కానీ చాలా టైం పట్టింది రావణ్ డ్రా చేయడానికి, కొంతమంది సింపుల్గా చాలా ఫాస్ట్గా డ్రా చేస్తారు అని చెప్తే కార్తీక్ చిన్న స్మైల్తో, ఇప్పుడే కదా నేర్చుకుంటున్నావు, కొన్ని రోజులు పోతే నువ్వు కూడా తొందరగా చాలా ఫాస్ట్గా డ్రా చేస్తావు, అయినా ఇప్పుడు నువ్వు చాలా బాగా డ్రా చేశావు అని అంటే, మీరు ఏదో చెప్తాను అని అన్నారు కదా డ్రా చేయడం కోసం అని అడుగుతుంది ఖుషి. ఇప్పుడే వద్దులే, నువ్వు కొంచెం సేపు రెస్ట్ తీసుకో, ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత డ్రా చేద్దువు అని అంటే ఖుషి కార్తీక్ని చూస్తూ, నేను ఆఫీస్ మొత్తం చూస్తాను అని అడిగితే కార్తీక్ ఓకే అని రక్షితకి కాల్ చేస్తాడు. రక్షిత వచ్చిన తర్వాత ఖుషికి స్కార్ఫ్ కట్టి, రక్షిత తనకి ఆఫీస్ మొత్తం చూపించు అని చెప్తే అలాగే అన్నయ్య అని ఖుషిని తీసుకొని వెళ్తుంది. ఒక 1 అవర్ తర్వాత ఆఫీస్ మొత్తం చూసి మళ్ళీ క్యాబిన్లోకి వస్తారు ఇద్దరు. కార్తీక్ టైం చూసి, ఆయరా కొంచెం సేపు వెళ్ళి రెస్ట్ తీసుకో, లంచ్కి నేనేం లేపుతాను అని అంటే ఖుషి సరే అని రూమ్లోకి వెళ్తుంది. రక్షిత కార్తీక్ వైపు చూసి అడగాల వద్దా అని ఆలోచిస్తూ ఉంటే రక్షితని గమనించిన కార్తీక్, అమ్మ రక్షిత, ఆ రూమ్ డోర్ లాక్ చేసిరా, నేను డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాను
అంటాడు. రక్షిత కొంచెం ఇబ్బందిగా అంటే అన్నయ్య అది అంటుంటే, పర్లేదురా, నువ్వు తెలుసుకోవచ్చు, డోర్ లాక్ చేసిరా అని అంటాడు. రక్షిత వెళ్ళి డోర్ లాక్ చేసి వచ్చి కార్తీక్ ఎదురుగా కూర్చుంటే కార్తీక్ రక్షిత వైపు చూస్తూ, తనెందుకు బయటకు వచ్చినప్పుడు ముసుగు వేసుకుంటుందనే కదా నీ డౌట్ అని అడిగితే రక్షిత అవును కాదు అన్నట్టు తలూపుతుంది. కార్తీక్ చిన్న స్మైల్తో, ఆయిరా మంచి కోసమే ఇదంతా చేస్తున్నాన్రా అని అంటాడు. రక్షిత కార్తీక్ని చూస్తూ, అంటే అన్నయ్య అది తను మరీ ఇంట్లోనే ఉంటుంది, ఇంకా బయటకు వెళ్ళినా ఖచ్చితంగా తనతో మీరు ఉంటూనే ఉన్నారు, మరి ఇంట్లో బంధించినట్లు ఉంటుంది కదా. డ్రాయింగ్ నేర్పించడం కోసం టీచర్ వచ్చినప్పుడు కూడా రూమ్లో మైక్ ఉంటున్నాడు. ఖచ్చితంగా అందుకే అడగాలి అని అనిపించింది. నా వరకు ఆ అమ్మాయిలు జాగ్రత్తగా ఉంటూనే, ముఖ్యంగా అందరినీ గమనిస్తూ, మన చుట్టూ ఉన్న పరిస్థితులు అంచనా వేస్తూ వాళ్ళ స్వేచ్ఛని కూడా పొందాలి అని అంటే కార్తీక్ చిన్న నవ్వుతో, నేను కోరుకునేది కూడా అదేరా. అందుకే ఐరాకి జరుగుతున్న పెళ్లిలో నుంచి నేను పెళ్లి చేసుకుని ఎత్తుకొచ్చాను. అంతేకాదు, మాకు చిన్నప్పుడే పెళ్లి జరిగింది. ఆ విషయం తనకి గుర్తులేదు. అప్పుడు తనకి 5 ఏళ్ళు అంతే. శౌర్య వాళ్ళ అమ్మని చంపి కన్న కొడుకునే దత్తత తీసుకున్నాడు అతను. శౌర్యకి అతనంటే చాలా కోపం. చాలా దారుణంగా హింసించి చంపాడు. వాడు శౌర్య మదర్ని. అదంతా శౌర్య దూరం నుంచి చూశాడు. అప్పటికే నాకు వాడు స్కూల్లో ఫ్రెండ్ రా. వాడు అంత దారుణాన్ని చూడగానే భయపడి నా దగ్గరికి వచ్చాడు. నేను ఆ విషయం నా పేరెంట్స్కి చెప్పే టైం కూడా లేకుండా పోయింది. నేను శౌర్యని తీసుకుని ఇంటికి వెళ్ళేసరికి జరగవలసిన నష్టం మొత్తం జరిగిపోయింది. వాడు నన్ను బయటకు తీసుకువెళ్ళటం వల్లే ఈరోజు నేను ఇలా ఉన్నాను. లేదంటే నేను కూడా ఆ రోజే చనిపోయేవాడిని అని జరిగింది మొత్తం చెప్తాడు కార్తీక్, కష్టంగా వస్తున్న కన్నీళ్ళని ఆపుకుంటూ. మొత్తం విన్న రక్షిత ఏడుస్తూ, చాలా కష్టాలు పడ్డారన్నయ్య మీరు. పాపం శౌర్య గారు. ఖుషి ఇంకెప్పటికీ అలా చిన్న పిల్లలానే ఉండిపోతుంది కదా. తనకు పిల్లలు పుట్టినా కూడా మరి మీకు తను అలానే ఉంటే ఏం ఇబ్బంది లేదా అని అడిగితే, నాకేం ఇబ్బంది ఉంటుందిరా. తనలా ఎలాంటి కల్మషం లేకుండా ప్రశాంతంగా ఉండడమే నాకు కూడా కావాలి. కొంతవరకు మాత్రం మార్చుకుంటాను తనని. తనకి డ్రాయింగ్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. కొద్ది రోజుల్లో నేషనల్ ఆర్ట్ అండ్ డ్రాయింగ్ కాంపిటీషన్ ఉంది కదా, అందులో తను పార్టిసిపేట్ చేసేలా చేయాలి. తనకంటూ ఒక గుర్తింపు తీసుకురావాలి. ఎన్ని రోజులు తన ఇంట్లోనే ఉందిరా, ఎక్కడికి వెళ్ళలేదు. ఓన్లీ ఎగ్జామ్స్ టైంలో కాలేజ్కి తప్ప. అది కూడా తను మినిమం గ్రాడ్యుయేషన్ అయినా కంప్లీట్ చేస్తేనే ఆస్తి తనకు వస్తుంది కాబట్టి చదివించారు అంతే. ఇప్పుడు నేను అప్పుడప్పుడు బయటకు తీసుకుని వెళ్తున్నాను కానీ పూర్తి స్వేచ్ఛగా వదిలేయలేను నేను. తనకి ఇంకా ప్రమాదం ఉంది. ఇంకా తను నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళిపోతుందో అని నాకు భయం కూడా ఉంది. కొద్ది రోజులు ఇలా తప్పదురా. పరిస్థితులన్నీ చక్కదిద్దిన తర్వాత తనకి ప్రపంచం మొత్తం చూపిస్తాను. అన్నిటికంటే ముందు నా ప్రాణం నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళదు అని నాకు నమ్మకం కావాలి. ఇప్పుడే కొంచెం కొంచెంగా నాకు దగ్గరవుతూ ఉంది. కొంచెం ఫ్రెండ్లీగా ఉంటుంది అని చెప్తూ ఉంటే రక్షిత వింటూ మౌనంగా ఉంటుంది. కార్తీక్ రక్షిత వైపు చూస్తూ, రక్షిత, నేనొక విషయం అడగాలి నిన్ను. ఆన్సర్ కరెక్ట్గా చెప్తావా అని అడిగితే, ఏంటన్నయ్య అది, దేని గురించి అని అడుగుతుంది రక్షిత. నీకు శౌర్య మీద ఉన్న ఒపీనియన్ ఏంట్రా అని అడుగుతాడు కార్తీక్ సూటిగా రక్షిత వైపు చూస్తూ. రక్షిత ఒక నిమిషం మౌనం తర్వాత, మంచివాడే అన్నయ్య, కాకపోతే కొంచెం తిక్కుంది అని అంటే కార్తీక్ నవ్వుతూ, ఆ అన్న చెల్లెలకి కొంచెం కాదురా, చాలానే తిక్కుంది, కానీ మనకు భరించక తప్పదురా వాళ్ళను అని అంటే రక్షిత ఏదో ఆలోచనలో, అవునన్నయ్య, మనకి తప్పదు కదా అని అనేస్తే కార్తీక్ నవ్వుకుంటూ, సరేరా, రేపున్న మీటింగ్స్ అన్ని పోస్ట్ పోన్ చేయి. ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంది. రేపు ఆ రాజేష్ అవినాష్కి బెయిల్ వస్తుంది, వెళ్ళి వాళ్ళని కలవాలి అని చెప్తాడు. రక్షిత ఆలోచిస్తూ, అన్నయ్య, ఇప్పుడు వాళ్ళను బయటకు తీసుకురావడం ఎందుకు, అలాగే వదిలేస్తే వాళ్ళకి బుద్ధి వస్తుంది కదా అని అంటుంటే, లేదురా, వాళ్ళకి శిక్ష ఐరా చేతిలోనే పడాలి. ఆ రాజేష్ మా అత్తని టార్చర్ చేసి మరీ చంపాడు. వాడికి ఐరా చేతిలోనే శిక్ష పడాలి. అప్పుడే వాళ్ళ ఆత్మకు శాంతి అని అంటాడు కార్తీక్. రక్షిత ఇంకా దాని గురించి ఏం మాట్లాడకుండా, సరే అన్నయ్య, మీటింగ్ ఉంది కదా, నేను వెళ్ళి అరేంజ్ చేస్తాను అని వెళ్ళిపోతుంది.
కార్తీక్ శౌర్యకి కాల్ చేస్తే ఒక 4 రింగుల తర్వాత శౌర్య కాల్ అటెండ్ చేసి, బావా, ఒక 20 మినిట్స్ తర్వాత ఇంట్లో ఫుటేజ్ ఓపెన్ చేసి చూడు. ఆయన గారి కంగారు భయం అస్సలు మిస్ అవ్వకూడదు కదా. ఇప్పుడే కొరియర్ వచ్చింది, కాల్ చేయి ఆయన గారికి అని చెప్తే కార్తీక్ ఓకే అని కాల్ కట్ చేసి ప్రైవేట్ నెంబర్ నుంచి ప్రతాప్కి కాల్ చేస్తాడు. హాల్లో తీరిగ్గా కూర్చొని కూల్గా కాఫీ తాగుతూ ఉన్న ప్రతాప్ ఫోన్ రింగ్ అవ్వడం చూసి ఫోన్ తీసుకొని చూస్తాడు. నెంబర్ చూడగానే అప్పటి వరకు ఉన్న కూల్నెస్, ప్రశాంతత మొత్తం చేతిలో ఉన్న కాఫీ వేడికి కరిగి ఆవిరవుతుంది. కంగారుగా చుట్టూ చూసి ఎవరూ లేరు అని నిర్ధారించుకొని కొంచెం భయంగా కాల్ అటెండ్ చేస్తే ప్రతాప్ కాల్ అటెండ్ చేయగానే శౌర్య పైనుంచి చూస్తాడు సైడ్ స్మైల్తో రైలింగ్ పట్టుకొని నిలబడి. హలో అని అంటాడు ప్రతాప్ తడబడుతూ. కార్తీక్ నవ్వుతూ, కూల్గా ఎలా ఉన్నావు ప్రతాపం అని అడుగుతాడు. ప్రతాప్ కొంచెం సీరియస్గా, నా పేరు ప్రతాప్, ప్రతాపం కాదు అని అంటే, ఏడ్చావులే ఎర్రి సచ్చినోడా, అసలు నీ పేరు ప్రతాప్నే కాదు, అది నీకు నాకు బాగా తెలుసు. ఆ మహానుభావుడు పేరుతో నిన్ను పిలవడం ఇష్టం లేక ప్రతాపం అని పిలుస్తున్నా. నీకు నచ్చినా నచ్చకున్నా మూసుకొని పిలిచినప్పుడు పలకాలి, అంతకంటే నీకు వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడు నీకు ఒక కొరియర్ వచ్చింది చూడు అని చెప్తూ ఉండగానే సెక్యూరిటీ అతను, సార్, మీకు కొరియర్ వచ్చింది అని ఇచ్చేసి వెళ్తాడు. కార్తీక్ నవ్వుతూ, అందులో ఉన్న పేపర్స్ లో నీ కొడుకుతో సైన్ చేపించి పెట్టుకో, నేను కాల్ చేస్తాను, ఆ పేపర్స్ ఎక్కడికి తీసుకొని రావాలి అనేది చెప్తాను అని అంటాడు. మరి ఇంతకీ ఆ పేపర్స్ లో ఏముంది, అవి శౌర్యతో సైన్ చేయించమని ఎందుకు చెప్తున్నాడు? ఇప్పుడు ఆ పేపర్స్ లో ఏముందో తెలుసుకుంటే ప్రతాప్ రియాక్షన్ ఏమిటి, ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ ని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.